యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆమె ఓ ఉన్నత స్థాయి ఉద్యోగి, కానీ విచక్షణ మరిచింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు ఆ శాఖకు చెందిన వారు ప్రశ్నించడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. తన అవినీతి గురించి ఆఫీస్ బాయ్కి మాత్రమే తెలుసు, అతడే బహిర్గతం చేశాడు అనుకుంది. అంతే, ఆవేశంతో ఊగిపోయింది. అక్కడ ఎవరున్నారన్నది మర్చింది. చెప్పుతో శివాలెత్తింది. అమాయకుడైన ఆఫీస్ బాయ్ని ఎడమడా బాధింది. ఇంతకీ ఎవరా సిఐ, ఏంటా అవినీతి బాగోతం, ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను ఆవేశం అదుపు తప్పింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తనను విచారించేందుకు వచ్చిన అధికారుల ముందు ఆమె అసహనం కోల్పోయారు. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సిఐ ప్రతి నెల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె అనుమానించింది. అందుకే ఆమెను విచారించేందుకు వచ్చిన అధికారుల ముందే అమాయకుడైన ఆఫీస్ బాయ్ని ఎడమడా బాధింది. మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకుని నాపై చెబుతావా, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా అంటూ ఇష్టారీతిన కొట్టింది. తన పై అధికారి కావడంతో ఆఫీస్ బాయ్ ఏమీ చేయలేకపోయాడు. ఈ వీడియో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే హసీనా బానుపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆమె అక్రమాలపై ఓ ఉన్నతాధికారిని విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై చర్యల సంగతి అటు ఉంచి ఆఫీస్ బాయ్ ను కొట్టినందుకైనా ఆమెపై చర్య తీసుకుంటారో లేదో చూడాలి. మరి విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లోని కొండ చర్యలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా రాత్రి నుంచే ఘాట్ రోడ్డు మార్గాన్ని మూసివేసినట్లుగా అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు మూసివేసిన నేపథ్యంలో మహామండపం నుంచి మాత్రమే ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులు కేవలం మెట్ల ద్వారా గానీ లిఫ్ట్ ద్వారా కానీ మాత్రమే ఆలయానికి చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టారు. దేవస్థానం బస్సులను కూడా ఆపివేసినట్టు ప్రకటించారు. వర్షంలోనూ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రథం సెంటర్, పద్మావతి ఘాట్ల దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత అధికారులంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే విజయవాడలో సాధారణంగా మే నెలలో ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షాలు కూడా కురుస్తుంటాయి. ఈ నెలలో ఉష్ణోగ్రత గరిష్టంగా 40 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సగటున విజయవాడలో వార్షిక వర్షపాతం 977.9 మిల్లీమీటర్లు నమోదవుతుంది. సాయంత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉండవచ్చు. విజయవాడలో భారీ వర్షం కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మొగల్రాజుపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో కూడా నీరు చేరింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. కేపీహెచ్పి రోడ్, అది కూడా కుకట్పల్లికి సంబంధించి విజేత సూపర్ మార్కెట్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ ఇప్పుడు పత్తా లేకుండా పోయిండు. 10వ తారీఖు నుంచి కూడా ఈ షాప్, మనం నిల్చున్న షాప్ క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ జ్యువెలరీ షాప్ నేమ్ వచ్చేసి చేతన్ జ్యువెలరీ. ఇదేమి అంటే 1-2 సంవత్సరాల క్రితం పెట్టిన షాప్ అయితే కాదు. 15 సంవత్సరాలుగా ఈ చేతన్ జ్యువెలరీ షాప్ ఇలాగే ఉంది. సో ఇది నడుపుతున్నటువంటి షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు 10వ తారీఖు నుంచి కూడా కనపడినటువంటి పరిస్థితి. ఎవరైనా కస్టమర్స్ ఫోన్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయట్లేదు. అదే ఇప్పుడు టెన్షన్ క్రియేట్ అవుతోంది. కస్టమర్స్ ఎవరైతే ఈ గోల్డ్ షాప్ లో మాకు ఈ జ్యువెలరీ చేసి ఇవ్వండి,
అని ఎవరైతే బంగారాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారో అప్పటి నుంచి కూడా ఈ జ్యువెలరీ షాప్ కి సంబంధించిన ఓనర్ పత్తా లేకుండా పోయిండు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మనకున్న లెక్కల ప్రకారం పోలీసుల ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి ప్రకారం అయితే 860 తులాల బంగారం ఏదైతే ఉందో పూర్తిగా ఈయన దగ్గర ఉంది. కస్టమర్స్ అందరు కూడా ఈయన దగ్గర ఏదో ఒక జ్యువెలరీ డిజైన్ కోసమనో లేకపోతే ఆయన దగ్గర కుదువ పెట్టి డబ్బులు తీసుకోవడమో లేకపోతే చిన్న చిన్న స్కీమ్స్ కూడా ఆయన రన్ చేసేవాడు. అంటే ఎవ్రీ మంత్ ఇంత కడితే లాస్ట్ లో 10 నెలలకో 15 నెలలకో ఇంత ఇస్తాను, ఇట్లా రకరకాల స్కీమ్స్ కూడా ఇతను రన్ చేసేవాడు. అయితే అందరూ కూడా నమ్మకంగా ఈయన దగ్గర పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే 15 సంవత్సరాలు కూడా ఈయన సక్సెస్ఫుల్ గా ఎంతో మంది కస్టమర్స్ కి అంత నమ్మకంగా ఉండడు. అట్లాగే ఆయనకు ఏదైనా జ్యువెలరీ ఇలా చేసి ఇవ్వండి అంటే చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఒక నెల 2 నెలల దగ్గర నుంచి మాత్రమే ఆయన కరెక్ట్ గా రెస్పాండ్ కావట్లేదు. అండ్ ఒకవేళ 4-5 రోజులు లేకపోతే 10 రోజులలో డెలివరీ చేసేస్తాను మీ ఆర్నమెంట్ అన్నవాడు ఇంకా 10 రోజులు కావాలి, ఇంకా 20 రోజులు కావాలి, ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు అనేది కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈయన జ్యువెలరీ షాప్ కి సంబంధించిన కస్టమర్స్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు ఈ షాప్ పూర్తిగా క్లోజ్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వరకు బంగారం తీసుకొని పరారైనట్టుగా ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన లెక్క కూడా పూర్తిగా తేలాల్సిన పరిస్థితి. ఈయన పేరు వచ్చేసి నితీష్ జైన్. ఈయన దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లోనే నివాసం ఉండేవాడు. అంటే ఫ్యామిలీతో సహా. ఆయనకు 2 ట్విన్స్, ఒక పాప ఒక బాబు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ లేదు. అంటే రాజస్థాన్ లో వాళ్ళ నేటివ్ ప్లేస్. సో రాజస్థాన్ కి సంబంధించిన వాసి కాబట్టి రాజస్థాన్ లో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినటువంటి పరిస్థితి. మొన్న 10 రోజుల క్రిందటే ఆమె వెళ్ళింది. అగైన్ 24 తారీఖును, అంటే పిల్లల స్కూల్ హాలిడేస్ కాబట్టి ఎవ్రీ ఇయర్ వెళ్తారు కాబట్టి ఈ ఇయర్ కూడా అలాగే వెళ్ళింది. అయితే ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మిస్సింగ్ అనేది అంటే పూర్తిగా వాళ్ళతోని పరారైపోయిండు అనేటువంటిది వార్త పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. కానీ కాదు, వాళ్ళ వైఫ్ కి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె కన్నీరు మిన్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఆమెకి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక 2 రోజుల తర్వాత కాల్ చేసి చెప్పాడట నితీష్ జైన్, నేను ఇంకా నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, మన బిజినెస్ లో చాలా పెద్ద ఎత్తున లాస్ వచ్చింది కాబట్టి నేను అవన్నిటిని తీర్చలేను, సో నేను ఫర్దర్ గా అసలు బతుకుంటానో లేనో కూడా తెలియనటువంటి పరిస్థితి, నీకు కూడా తెలుసు సిచ్యువేషన్ అని అంటే కూడా వాళ్ళ వైఫ్ చెప్పిందట, మీరు అట్లాంటి పిచ్చి డిసిషన్స్ దయచేసి తీసుకోవద్దు, ఏదున్నా లాస్ ఉన్నా ఏదున్నా సరే నేను మీతో పాటే ఉంటాను, మీకు 2 పిల్లలు, వాళ్ళని అనాథలు చేయొద్దు అని వేడుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా వాళ్ళ హస్బెండ్ అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. 15 సంవత్సరాలు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి అనుమానం రాలేదు. సరే, ఎప్పుడు కూడా ఈ జ్యువెలరీకి సంబంధించిన బిజినెస్ లో మనకు కామన్ గా తెలుసు, ఈ ఆర్నమెంట్స్ అనేది ఒక టైం చెప్తారు కానీ కొంత పోస్ట్ పోన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇది వెరీ వెరీ కామన్ అన్నమాట. ఈయన దగ్గర కూడా అదే జరిగింది కాబట్టి కస్టమర్స్ కి ఎక్కడ కూడా అనుమానం రాలేదు. కానీ 10వ తారీఖు నుంచి ఎప్పుడైతే ఈ జ్యువెలరీకి సంబంధించిన షాప్ ఓనర్ నితీష్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేదే ఇప్పుడు అతిపెద్ద అనుమానం. వాళ్ళు కూడా పాత కస్టమర్స్ కాబట్టి వాళ్ళు ఒకటే కోరుతున్నారు, ఆయన వచ్చి ఒక 2 ఏళ్ల తర్వాత ఇస్తాడా, 3 ఏళ్ల తర్వాత ఇస్తాడా పర్వాలేదు, కానీ జస్ట్ వచ్చి ఆయన షాప్ లో కూర్చుంటే చాలు అనేటువంటి మాట కూడా చాలా మంది వాళ్ళ కస్టమర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. బాచ్పల్లి అట్లాగే కేపీహెచ్పి ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని పెద్ద ఎత్తున కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎంత బంగారం ఎవరెవరి పేరు మీద ఏమేం చేయించుకోవడానికి ఇచ్చారు అనేటువంటిది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. ఈ వార్త వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఈ చేతన్ జ్యువెలరీలో ఎవరైతే జ్యువెలరీ ఆర్నమెంట్స్ కోసం ఇచ్చారో, అట్లాగే స్కీమ్స్ ఎవరైతే కడుతున్నారో, పాపం చిన్న వాళ్ళు ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల పని వాళ్ళు ఎవరైతే ఉంటారో, రోజు కూలీలు కావచ్చు, లేదంటే రోజు ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా అవసరం ఉంటే చిన్న జ్యువెలరీ చైనో లేకపోతే ఇంకోటి ఉంగరమో ఆయన దగ్గర తాకట్టు పెట్టి
అట్లా డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రకరకాలుగా చాలా మంది మేము మోసపోయాం, మేము అనుకోలేదు అన్నటువంటి మాటనైతే చెప్తున్నారు. సో రాజస్థాన్ కి సంబంధించిన వాసి కాబట్టి మరి రాజస్థాన్ కి ఏమైనా వెళ్ళాడా, లేకపోతే వాళ్ళ భార్యతో చెప్పినటువంటి మాటలు అంటే నేను ఇంకా నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, అసలు నా ఫ్యూచర్ ఏంటో తెలియదు, పూర్తిగా షాప్ అయితే నడవట్లేదు, లాస్ లో ఉన్నాం కాబట్టి అవన్నీ అప్పులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, దగ్గర ఆయనకు అప్పులే 5-6 కోట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు జ్యువెలరీ మొత్తంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ కావచ్చు అంతా కూడా కలిపితే 10 కోట్లతోని ఇప్పుడు ఆయన నితీష్ ఎక్కడ కూడా కనిపించకుండా పోయాడు అనేటువంటి మాటనైతే వినిపిస్తోంది. సో కరోనా టైంలో ఎప్పుడైతే ఈ షాప్ అంటే అన్ని దుకాణాలతో సహా ఈయన షాప్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి, కరోనా టైం నుంచి కూడా ఆయన లాస్ లో ఉన్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ ఉండింది, 1.5 కోట్ల వచ్చిందట, ఇంకో షాప్ కూడా ఓన్ షాప్ ఉండింది, దానికి 45 లక్షలు వచ్చాయట. సో 2 కోట్ల మేర ఆయనకు క్యాష్ వచ్చింది, కొంత మేర ఆయన ఆ డబ్బు కట్టేశాడు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అంటే ఇంకా కూడా ఒక 3-4 కోట్ల మేర ఆయన లాస్ లో ఉన్నాడు. కాబట్టి ఈ వడ్డీ వ్యాపారులు ఎక్కడి నుంచి అయితే ఈయన ఆ లాస్ అంటే భర్తీ చేయడానికి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతూ రకరకాల చోట్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఇంకా లాస్ లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఇట్లా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆర్ ఉడాయించాడు తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆయన కోసం వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నితీష్ జైన్ ఈయన 15 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ లోనే వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా నమ్మకమైనటువంటి కస్టమర్సే ఉన్నారు, వాళ్ళు కూడా కొంత వెయిట్ చేస్తాము అన్నటువంటి మాట చెప్తున్నారు. అటు చూస్తేనేమో ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఈయన మాత్రమే ఎటు వెళ్ళిపోయాడో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేసి పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సో రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళని చాలా మంది, ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ చాలా మంది అడిగి వెళ్తున్నారట. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మీకేమైనా ఇచ్చేది ఉంటే మాత్రం పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. సో టీమ్స్ గా ఏర్పడి ఈ బంగారం వ్యాపారి ఎవరైతే ఉన్నారో, మిస్ అయిన వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆయన కోసం వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చూడాలి మరి, ఎందుకంటే KPHP మనకు తెలుసు ఎంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతమో, అట్లాంటి ప్రాంతాల్లో 15 సంవత్సరాలుగా షాప్ నడుపుతూ మరి ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించారు.